Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ షాగుప్తా గారు, న్యాచురోపతి డాక్టర్. సో మ్యామ్ని అడిగి ఈ హెయిర్ ఫాల్ గురించి బోలెడ్ వీడియోస్ అని యూట్యూబ్లో ఉన్నాయి, కానీ హెయిర్ ఫాల్ అవ్వడానికి అసలు మెయిన్ కాజ్ ఏంటి, మనం స్వతహాగా ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా తెలుసుకుందాం. నమస్తే అండి. సో అందరికీ చాలా ఒత్తైన జుట్టు కావాలి, చూడగానే చాలా బౌన్సీగా మంచిగా హెల్తీగా కనిపించాలి. బట్ దానికోసం మనం ఏం చేయాలి, ఏమి అవాయిడ్ చేస్తే మంచిదంటారు? సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం ఎక్కడో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని అవగాహన మనం పట్టించుకోం. ఫస్ట్ ఏం చేస్తాం, మేబీ షాంపూ వల్లేమో, మేబీ వాటర్ వల్లేమో, మేబీ అది కూడా ఒక రీజనే, బట్ ఒక 10 to 15% అది. ఏమంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సంభవం మనం తింటున్న ఫుడ్లో జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నామేమో. హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే, మీరు హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన వితిన్ 1 వీకే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. ఓకే, కొద్దిగా ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మనకి వర్షాకాలంలో బయటకు వెళ్ళి తడిసి వచ్చేస్తాము, జుట్టు సరిగా ఆర్చుకోము, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు. కొంతమంది జుట్టు సరిగా ఆర్పుకోకపోవడం వల్ల డాండ్రఫ్ పట్టేస్తుంది. డాండ్రఫ్ పట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. కొంతమంది వీక్లీ వన్స్ కూడా తల స్నానం చేయదు, కొంతమంది డైలీ స్నానాలు చేస్తారు, తల స్నానాలు. మేబీ ఈ రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ 10% రీజన్స్. సో ఫస్ట్ నేను ఏమంటానంటే, ఎప్పుడన్నా హెయిర్ ఫాల్ అవుతుందంటే, హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందంటే ఫస్ట్ మనం చేయకుండా ఉండాల్సిన పని, షాంపూస్ మార్చకుండా, ఆయిల్స్ మార్చకుండా అదే మెయింటైన్ చేయండి. ఫస్ట్ ఏదైనా షాంపూ కానీ ఆయిల్ కానీ అట్లీస్ట్ మనకు సెట్ అయిపోయిందంటే అది పర్మనెంట్గా ఉండేటట్టు చూసుకోండి. మేబీ 2 to 3 years తర్వాత మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు మనం మార్చుకుంటే సరిపోతుంది. కానీ బట్ మీకు సెట్ అయిపోతే అదే షాంపూ అదే ఆయిల్ వాడండి. మెయిన్ థింగ్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్. నేను హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుందంటే B12 టెస్ట్ చేయించుకోండి అంట, ఐరన్ టెస్ట్ చేయించుకోండి అంట, హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోమంటాను. మెయిన్ ఇంపార్టెంట్ ఇవి. D విటమిన్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి టెస్టులు చేయించుకుంటే ఇందులో ఏమైనా తక్కువ ఉందనుకోండి, దీన్ని మనం క్రమ పద్ధతిలో ఫుడ్ విషయంలో కరెక్ట్ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఏ షాంపూ మార్చాల్సిన అవసరం లేదు, ఏ సీరమ్స్ రకరకాలు. నా దగ్గరికి టీనేజర్స్ వస్తారు, విపరీతమైన హెయిర్ ఫాల్. అంటే రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చిందండి, లైక్ అమ్మాయి 20 to 21 years ఉంటాయి అమ్మాయికి. ఇలా పట్టుకుంటే ఇట్లా అసలు ఇంకా ఆగదు, అసలు ఉండేదే సన్నము, ఇలా పట్టుకుని తను నా ముందర చూస్తుంటే ఇలా ఊడిపోతుంది. నాకే చాలా పెయిన్ఫుల్ అనిపించింది. నేను అన్నాను ఫస్ట్, చాలా ఏడుస్తున్నారు తన పాపం, షీఈస్ లైక్ యంగ్ గర్ల్ కదా. నేను హెయిర్ ఫాల్ అనేదమ్మా నువ్వు అసలు టెన్షన్ తీసుకోవద్దు, టెన్షన్ వల్ల అర్థం ఉడుతుంది. షాంపూలు నేను ఏ షాంపూ అడిగినా అన్నీ యూజ్ చేసేసినారు. సో ఏ ఆయిల్స్ చూసినా అన్నీ యూజ్ చేసేసారు. నేను అన్నీ యూజ్ చేసేసి మనకి కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా బాగా ఊడుతుంది. ఫస్ట్ నువ్వు ఎక్కువ ఆలోచించదు, హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఫస్ట్ నీకు ఏం చేయాలి, నీకు న్యూట్రిషన్ పర్ఫెక్ట్ చేస్తాను. సో న్యూట్రిషన్ పర్ఫెక్ట్ చేశానండి. నేను ఏం చేశాను, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, చియా సీడ్స్, వీటన్నింటి ఫుడ్లో మనం రెగ్యులర్గా పెట్టడం స్టార్ట్ చేసాం. ఓకే, దాంతోపాటు కొద్దిగా జ్యూసెస్లో క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్క మోర్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి ఇవన్నీ. అసలు స్పెషల్లీ హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది ఈ జ్యూస్. ఈ జ్యూస్ని మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ ఒక 1/2 hour 1 hour ముందు క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్క వేసుకొని జ్యూస్ ఇవ్వడము. ఈ నట్స్ చెప్పాను కదా, వీటన్నిటిని లడ్డూలాగా చేసుకొని తినమన్నాను. లేదంటే మనం పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు బెస్ట్ థింగ్, అండ్ చియా సీడ్స్ని ఎలా వాడాలో చెప్తాను. ఈ నట్స్ అన్నింటిని 5 రకాల నట్స్ని షాలో ఫ్రై చేసి పెట్టుకొని డైలీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 2-3 స్పూన్లు తినండి. మీరు స్నాక్లో కొంతమంది టీ తాగుతూ ఉంటారు, కొంతమంది ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. బట్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు కొన్ని జంక్ ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత అవాయిడ్ చేసుకొని నట్స్ బాగా తినడం స్టార్ట్ చేయండి. అది కూడా ఒక లిమిట్గా, మార్నింగ్ ఒక 2 spoons, ఈవినింగ్ ఒక 2 spoons తినడం. చియా సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్ ఫాల్కి. మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉందంటే, సో మనము ఒక 1/4 spoon చియా సీడ్స్ని పొద్దున్నే జస్ట్ ఒక 100 ml or 150 ml వాటర్లో నానబెట్టి, ఆ నానబెట్టిన ఒక 2 hours తర్వాత మనం జస్ట్ ఆ నానబెట్టిన వాటర్తో పాటు ఆ చియా సీడ్స్ తీసుకోండి, నట్స్ తీసుకోండి, అండ్ స్పెషల్లీ చెప్తున్నాను క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ తాగండి. వితిన్ 1 to 2 weeksలో మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దాంతోపాటు మనం మెయింటెనెన్స్ కూడా అండి చాలా ఇంపార్టెంట్. మనము నైట్ పడుకుంటున్నప్పుడు దువ్వను ఉంది కదా, ఆక్యుప్రెషర్ పాయింట్స్గా పనిచేస్తుంది స్కాల్ప్కి. మనం ఏం చేస్తామంటే దూతే ఎక్కడ హెయిర్ ఫాల్ అయిపోతుందో ఇంత రాలినా కూడా టెన్షన్ వచ్చేస్తుంది కదా, దువ్వడం ఆపేస్తారు. దానివల్ల చిక్కులు పడడం వల్ల కూడా ఇంకా విపరీతంగా ఉడుతుంది. నైట్ పడుకుంటే దువ్వండి, మంచిగా లైట్గా దువ్వుకొని
మీకు మనం ఎలా కొంతమంది జడలాగా వేసుకుంటారు, కొంతమంది ఫ్రీగా వదులుతారు. సో డిపెండ్స్. కానీ దువ్వండి. ఆ దువ్వనుకున్న ప్రెజర్ పాయింట్స్ డాండ్రఫ్ ఉంటే మంచిగా ఇది అవుతుంది మనకి. ఓకే. సో అది చిన్న చిన్న టిప్సే. దీనికి ఫస్ట్ మనం డబ్బులు అవగొట్టేస్తాం. షాంపూలు, సీరంలు, అవి ఇవి అవన్నీ పక్కన పెట్టండి. మీరు యూజ్ చేసేవి యూజ్ చేయండి. జస్ట్ కొన్ని ఫుడ్లో మనం ఇవి మార్చుకుంటే, అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొద్ది రాగి చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం రాగి సంగట్లాగా కానీ రాగి ముద్దలాగా చేస్తారు, లేదంటే రాగి జావ కానీ, అది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే మనకి కొన్ని లైక్ స్పెషల్లీ రాగి బాగా పనిచేస్తుంది. అండ్ కొన్ని నట్స్లోకి మనం ఇప్పుడు చెప్పినట్టు నట్స్ బాగా పనిచేస్తాయి. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో నేను రీసెంట్గా చెప్పాను కదా, తను వచ్చారని చెప్పేసి తనకి జస్ట్ ఒక బ్లాక్ కిస్మిస్ అంటారు కదా, బ్లాక్ కిస్మిస్ 4 to 5 బ్లాక్ కిస్మిస్, అంజీర్ 2 కొద్ది వాటర్లో వాష్ చేసేసుకొని పొద్దున్న నానబెట్టమని చెప్పాను. ఆ నానబెట్టిన దాన్ని 4 to 5 మధ్యలో ఆ నట్స్ తినేసి ఆ వాటర్ తాగమన్నా. చియా సీడ్స్ 1/2 స్పూన్ పొద్దున్న నానబెట్టమన్నాను. అది మనం అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో చియా సీడ్స్ వాటర్ ఇవ్వడము, లంచ్కి డిన్నర్కి మధ్యలో బ్లాక్ కిస్మిస్ అంజీర్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. దాంతోపాటు నైట్ పడుకున్నప్పుడు మంచిగా దూకోమని చెప్పాను. కొబ్బరి నూనె, ప్లెయిన్ కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె తెప్పించుకొని నైట్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎక్కువగా డాండ్రఫ్ ఉందంటే 1/2 అవర్ ముందు అప్లై చేసి స్నానం చేయమన్నాను. ఎక్కువ డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఆయిల్ అప్లై చేసి అలా పెట్టేశారనుకోండి, ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. డాండ్రఫ్ నీట్గా పోవడానికి వెరీ సింపుల్ టిప్, మెంతులు ఒక 1/2 స్పూన్ లేదంటే 1/2 స్పూనే. మనం మెంతులు ఉన్నాయని చెప్పి 4-5 స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా పెడతా ఉంటాం. దానివల్ల ఇంకా ఎక్కువసేపు ఉంచుతారు. స్టిక్కీనెస్ ఎక్కువైపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఒక 1/2 స్పూన్ అంత మెంతులు నైట్ నానబెట్టేసుకొని దాన్ని మార్నింగ్ లేచాక మిక్సీ పట్టేసి, కొన్ని మరీ సాలిడ్గా ఉండద్దు, మరీ లిక్విడ్గా ఉండద్దు, సెమీ సాలిడ్గా, దాంట్లో కొద్ది కర్డ్ కలుపుకోండి. కలిపేసుకొని తలకు పెట్టేసేయండి. తలకు పెట్టి జస్ట్ ఒక 15 నిమిషాలు, మోర్ దెన్ 10 minutes అలా పెట్టి వాష్ చేయండి గోరువెచ్చని వాటర్తో. అలా చేయడం వల్ల, ఇది చేసే ఉంటారు చాలామంది, చేసిన వాళ్ళు నా వీడియో కూడా చూస్తుంటారు, డెఫినెట్గా వాళ్ళలో ఆ రిజల్ట్ ఉంటుంది. అది కూడా మనం కూడా డైలీ పెడతాం. కొంతమందికి అది పడింది కదా అని చెప్పేసి వారానికి 2 సార్లు 3 సార్లు పెట్టేస్తుంటారు. వీక్లీ వన్స్ పెట్టాలంతే. అలా పెట్టి మనం కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకోవడము, తర్వాత షాంపూస్ మారుస్తారు, నీళ్లు మారుస్తారు, రకరకాలు మారుస్తూ ఉంటారు. హెయిర్ ఫాల్ అంటే ఇది ఓన్లీ స్కాల్ప్ అప్లై చేయాలా, హెయిర్ కి కూడానా? హెయిర్ స్కాల్ప్ అప్లై చేసి హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మెంతులు హెయిర్ కూడా అప్లై చేస్తే స్మూత్నెస్ ఉంటుంది అండ్ షైనీగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మనిషి 4-5 రోజులు తినకపోతే నీరసంగా నిస్సత్తుగా ఉంటుంది చూడండి, అలా అయిపోయింటుంది జుట్టు. చూస్తే వీక్గా, అంటే ఇప్పుడు దాంట్లో ప్రాణం లేనట్టుగా అయిపోతుంటుంది. సో నేనేమంటే మెంతులు విత్ కర్డ్ మనం స్కాల్ప్కి కాకుండా తలకు కూడా మంచి హెయిర్ కూడా పెట్టేసుకొని